కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా. హిట్లర్ సినిమాలో పాట నాకెందుకు గుర్తొచ్చిందంటే, సిద్దిపేటలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, సంతోష్ రెడ్డి అనే ఒక ఆయన ఒక అద్దెంట్లో నివసిస్తున్నాను అనమాట ఫ్యామిలీతో కలిసి. రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోతే మానవత్వం మర్చిపోయిన ఇంటి ఓనరు మా ఇంట్లో ఆ శవాన్ని ఉంచకూడదు, మా ఇంటి ముందు టెంట్ వేసి ఏ కార్యక్రమం చేయకూడదని చెప్పి వాళ్ళని ఉన్న పలానా ఖాళీ చేపించేసి బయటికి గెంటేశాడు అనమాట. వాడు బయటికి గెంటిన దానివల్ల పాపం వాళ్ళకి అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక, అక్కడి నుంచి వెళ్ళే దారి లేక, ఆ శ్మశానానికి తీసుకెళ్ళి శవపేటికలు ఉంచే ప్రాంతంలోనే పాపం కనీసం ఒక 10-15 రోజుల నుంచి కాలం వెళ్ళదీస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళటానికి సామాన్లన్నీనేమో అద్దెంట్లోనే ఉండిపోయినాయి. వీళ్ళకి పాపం తినడానికి తిండి కూడా సరిగ్గా లేకపోతే రోడ్డు పోయేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూసి పాపం వాళ్ళకంత అన్నం వేసి ఆదరిస్తూ ఉన్నారన్నమాట. విషయం ఏంటంటే, మానవత్వం 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 అని మనం 100 సార్లు అనుకుంటాం. ఇక్కడేమైంది మానవత్వం? ఇప్పుడు ఒక ఇల్లు ఒకడికి అద్దెకిస్తున్నామంటే, ఒరే ఇంటి ఓనరు నీకేరా చెప్పేది ఎదవా, ఒక ఇల్లు ఒకడికి అద్దెకిస్తున్నామంటే వాళ్ళ ప్రవర్తన నచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటున్నామని, వాళ్ళు ఇచ్చే అద్దె సంగతి పక్కన పెట్టు, నీకు ₹1 కలిసి వస్తుంది, ఫలితంగా వాళ్ళకు కూడా ఒక నివాసం జరుగుతుందని అనుకుంటారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వాళ్ళే కదా ఇల్లు అద్దెకొచ్చి కిరాయి కట్టి ఉండేది. అద్దెకున్న వాడికి ఏదన్నా కష్టం వస్తే పక్క నుండి ధైర్యం చెప్పాల్సింది పోయి, వాళ్ళ నాన్న ఇంట్లో చచ్చిపోయాడు, నా ఇంట్లో కర్మకాండ చేయకూడదు, నా ఇంట్లో ఏమీ చేయకూడదు అంటే, నీ ఇంట్లో ఏమీ చేయకూడదు అన్నప్పుడు వాళ్ళకి ఇల్లు అద్దెకి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు సపోజ్ అనుకుందాం నీకే అలాంటి పరిస్థితి వస్తుంది, నిన్ను అలాగే నువ్వు ఒకళ్ళ ఇంట్లో అద్దెకుంటే ఆ ఇంటి ఓనర్ గెంటేస్తాడు, నువ్వు కూడా అలాగే శ్మశానాల్లోనూ ఎక్కడో కాలం గడపాల్సి వస్తే నీకెంత బాధ కలిగిద్ది? ఎప్పుడు పక్కనోడి కష్టాన్ని మన కష్టంగా ఫీల్ అవ్వకుండా, మనకి ఏం జరిగిద్ది అనేది ఆలోచించకుండా జనాలు ఇట్లా తయారైపోతున్నారు. నీ ఇల్లు అయితే మాత్రం ఆ మనిషి చనిపోతే ఇంక వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోయి వాళ్ళు అనాథల్లాగా శ్మశాన వాటికల్లో శవాల పేటికల దగ్గర వాళ్ళు ఉండాలా, ఆ గదుల్లో యూజ్లెస్ ఫెలో.